మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ పేషెంట్స్ ఏం తినాలి, ఎలా తినాలి, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఓట్స్ అందరూ తింటూ ఉంటారు. మరి ఆ ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది, ఏ విధంగా తినాలి అనే విషయాల గురించి చర్చించేందుకు మనతో పాటున్నారు ప్రముఖ ఫిజిషియన్, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ గారు. వారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నిజంగానే ఓట్స్ అందరూ తింటున్నారు, డైట్ కోసం తింటున్నారు, డయాబెటిక్ పేషెంట్స్ తింటున్నారు, అందరూ తింటున్నారు, ఇష్టపడి తింటున్నారు, ఇష్టపడి ఆరోగ్యం కోసం. ఎక్కడో ఒక చోట కొందరు కష్టపడి తింటున్నారు. ఎస్, అన్నీ రైట్. కానీ అది తినే రైట్ వే ఏంటి, దాని గురించి అసలు ఎలా తినాలి? బయట మనం మెయిన్గా ఈ మధ్య చూస్తున్నాం ఇన్స్టెంట్ ఓట్స్ అని. సో వాటి గురించి కూడా కొంచెం క్లుప్తంగా చెప్తారా? సో ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఓట్స్ ఈ చిరుధాన్యాల గురించి మనం మంచిదని చాలా కాలంగా చెప్తూ వచ్చాం. సో చాలామంది జనాలకు చిరుధాన్యాలు అనేటివి అలవాటు కూడా అయినాయి, బాగుంది అంతవరకు. బట్ ఎప్పుడైతే జనాభా అలవాటు అవుతుందో ఈ మార్కెట్లో ఏంటంటే అమ్ముడుపోవటానికి ఎటువంటి వస్తువులు అమ్ముడుపోతాయి అనేది ఒక రీసెర్చ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కమర్షియల్గా. ఇప్పుడు ఎట్లా కొలెస్ట్రాల్ లేని ఆయిల్ లేదా డయాబెటిక్ రైస్ అని, అవును, అంటే కాస్త వెల్ల ఎక్కువగా పెట్టగలిగి ఈ పేరు పెడితే కొనేవాళ్ళు కొంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రెడీమేడ్ ఓట్స్ దొరకటం, ఒక 2 మినిట్స్లోనో లేదా 5 మినిట్స్లోనో ఉడకబెట్టుకొని ఈజీగా తినేయచ్చు అనేటివి అందుబాటులోకి రావటం ద్వారా, ప్లస్ అవి ఈజీగా దొరుకుతున్నాయి కూడా. మీరు లాస్ట్ మినిట్లో ఆన్లైన్లో బుక్ చేస్తే 2 మినిట్స్లో 5 మినిట్స్లో ఇంటికి తెచ్చి చేస్తున్నాడు. మీరు 5 నిమిషాలు వేడి నీళ్ళు పోసేస్తే రెడీ అయిపోతున్నాయి. సో డాక్టర్ ఓట్స్ తినమన్నారు కాబట్టి ఓట్స్ కూడా తినేసాం కాబట్టి ఒక పని అయిపోయింది. అలా కాదు. బేసిక్గా మనం ఎందుకు ఓట్స్ తీసుకుంటున్నాము అంటే వాటిలో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే మనం తిన్న ఆహారం టైం తీసుకొని మెల్లగా అరుగుతూ జీర్ణం అయిన తర్వాత, జీర్ణం అవుతుండగా షుగర్ లెవెల్స్ అనేటివి తక్కువగా స్లోగా పెరుగుతాయి అనేది ఇక్కడ పాయింట్. తిన్న వెంటనే ఒక్కసారిగా షుగర్స్ పెరిగాయి అనుకోండి, పోస్ట్ పాండిల్ ఎక్కువ అవుతుంది. అప్పుడు వాటిని హై గ్లైసెమిక్ ఫుడ్ అంటాం. తిన్న తర్వాత స్లోగా పెరుగుతున్నాయి అనుకోండి, స్లోగా పెరుగుతున్నప్పుడు మనలో ఉన్న ఇన్సులిన్ కాస్త మేనేజ్ అయ్యి ఆ షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేసుకునింది అనుకుందాం. సో షుగర్స్ పెరగకుండా ఉంటుంది. ఈ ఫుడ్ని కూడా మనం లో గ్లైసెమిక్ ఫుడ్ అంటాం. సో లాభం కూడా ఉంటుంది, అది పర్పస్. సో ఈ రెడీమేడ్గా ఫాస్ట్ కుకింగ్ అనేది ఏదైతే ఇప్పుడు యూత్ వీళ్ళు ట్రై చేస్తున్నారో మనం అది కాదు కదా సలహా ఇచ్చింది అనేది పాయింట్. అయితే ఇప్పుడు వెంటనే అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ ఓట్స్కి మామూలుగా మనం తీసుకునే ఓట్స్కి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే ఇవి ఒక రకంగా చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఒక పొట్టు ఇలాగా కనబడుతూ ఉంటాయి. సో ఏంటి డిఫరెన్స్ వీటికి? ఇప్పుడు ఉదాహరణకి మనకు రైస్లో అన్పాలిష్డ్ రైస్, పాలిష్డ్ రైస్ ఉంది కదా. అన్పాలిష్డ్ లేదా లో పాలిష్ లేదా లెస్ పాలిష్, సింగిల్ పాలిష్ ఏంటి, దాంట్లో ఇంకా ఒక పొట్టు ఉంటుంది, బ్రాన్ ఉంటుంది. ఆ పొట్టుని బ్రాన్ కూడా అంటాం మనం. దానివల్ల మనకు పౌష్టిక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ వస్తాయి, బి కాంప్లెక్స్ ఉంటుంది అని అంటాం కదా. ఈ ఓట్స్ కూడా అదే విధంగా పొట్టు తీసే తయారీ ప్రయత్నాలు ఉంటాయి కదా. వీటిని కట్ చేయటాలు కానీ, వీటిని అటుకుల్లాగా నలపటాలు కానీ ఇలాగా ప్రాసెసింగ్ జరుగుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనకు దాంట్లో ఉన్న కొన్ని పోషక విలువలు తగ్గిపోవటం, ఇది ఈజీగా అరగటానికి ఇవన్నీ ఈ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది కదా అంటాను. అంటే దాని ఒక ప్రాసెస్ మారిపోతుంది. సో మనకి ఎంతవరకైనా కూడా వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తక్కువ పాలిష్ పట్టినవి మనం తీసుకుంటున్నప్పుడు వాటిని పద్ధతిగా నానబెట్టి కొంచెం వాటిని ఉడకబెట్టుకోవటానికి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే ఇలా తీసుకోవటం ద్వారానే మీరు యాక్చువల్గా అనుకుంటున్న చిరుధాన్యాల వల్ల వచ్చే లాభం, ఫలితం పొందగలుగుతారు. ఇప్పుడు ఈ క్విక్గా ఈజీగా చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ మనకు ఇప్పుడు నూడిల్స్ తింటే, క్విక్ నూడిల్స్గా తీసుకుంటే ఎటువంటి మీరు ఆహారం రైట్ కాదనుకుంటారు, లేదా వైట్ రైస్ కానీ ఈజీగా మనం ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి అంటే మంచిది కాదని భావిస్తారో, చివరికి అది కూడా అలాంటి ఫుడ్ అయిపోయింది కదా అనేది మన భావన. సో మనం తీసుకుంటున్న బ్రెడ్కి, వైట్ బ్రెడ్కి, లేదా తేలిగ్గా ఉన్న బ్రౌన్ బ్రెడ్కి, బిస్కెట్స్కి, తర్వాత ఈ క్విక్ మీరు అంటున్న ఇప్పుడు ఓట్స్కి, అప్పుడు డిఫరెన్స్ ఏముంది? అంటే ఎనర్జీ వస్తుంది, కాస్త షుగర్ లెవెల్స్ మనకు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా చివరికి మనకు కావాల్సింది గ్లూకోజే, బ్రెయిన్కి కానీ కణాలు మనకు పనిచేయడానికి. సో అది వస్తుంది. బట్
మన ఆశయం లక్ష్యం ఏదైతే చిరుధాన్యాలు తినడం వల్ల మనం లాభపడతాం అనుకుంటామో అది కూడా రావాలి కదా. అవును. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళకి కొంతమందికి కాన్స్టిపేషను, మలబద్ధకం సమస్యలు ఉంటాయి. ఈ క్విక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మలబద్ధకం సమస్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది, ఓకే, ఎక్కువ అవుతుందంటారు. ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో మీరు మామూలుగా దొరికే చిరుధాన్యాలు, అరికెలు, సామెలు, ఓదలు మీ ఇష్టం, మామూలుగా రొటీన్గా దొరికేటివి మనం తీసుకున్నట్లయితే ఈ మలబద్ధకం సమస్య తగ్గచ్చు. తర్వాత అందులో బీటా గ్లూకాన్స్ అని ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా బాడీకి చాలా లాభాలు. సో మనకు గుండెకు మంచిది, అంటే హార్ట్ అటాక్ రాకుండా మనకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకు ఊపిరితిత్తులకు కానివ్వండి, అదేవిధంగా మన ప్యాంక్రియాస్కి, అదేవిధంగా లివర్ మీద కూడా లోడు పడదు. ఇప్పుడు హై కార్బ్ ఫుడ్ తీసుకున్నప్పుడు లివర్కి లోడు పడుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ మీద లోడ్ పడే వస్తువులు, ఆహారాలు కరెక్ట్ కాదు. సో లివర్కి తేలిగ్గా ఉండేలాంటి ఆహారం ఏంటి అనుకున్నప్పుడు కూడా మళ్ళీ మనకు న్యాచురల్ ప్రాసెస్లో దక్కినేటివే మనకు బెటర్ అన్నమాట. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ మనకి మీద వండటానికి నాకు టైం పడుతుంది, లేదా తిన్న తర్వాత నాకు అరగట్లేదు, మెయిన్గా ఇదే చెప్తా ఉంటారు పెద్దవాళ్ళంతా, అందులో డయాబెటిక్ పేషెంట్స్. మరి వాళ్ళకి తప్పించుకోవాలన్న ఇది ఉంటుందో లేకపోతే నిజంగానే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదో కానీ మెయిన్ రీజన్ ఇదే చెప్తారు, మాకు అరగట్లేదు. అది ఏ విధంగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి బెటర్ అంటారు? ఎస్. సో ఈ అరగట్లేదని, లేదా పలాంది తింటే నాకు వేడి చేస్తుంది, నాకు సెట్ అవ్వట్లేదు అంటుంటారు. క్వాంటిటీ తగ్గాలి అక్కడ. ఇప్పుడు మనం రైస్, ఉదాహరణకి ఇంత రైస్ తినగలిగాం అనుకోండి, మనం ఓట్స్ కూడా అంతే తిన్నాం అనుకోండి, అప్పుడు డైజెషన్ కష్టం అవుతుంది. సో ఓట్స్ తీసుకునేటప్పుడు క్వాంటిటీ తగ్గించాలి ఓట్స్. సో క్వాంటిటీ తగ్గించినప్పుడు ఈ మిగతా క్వాంటిటీకి మళ్ళీ మనకు వెజిటబుల్స్ అంటే కూర రూపంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇవంతా సెటరేట్ అవుతుంది. సో దానికి కావాల్సిన ప్రాసెస్ మనం ప్రాపర్గా పాటించినట్లయితే డెఫినెట్గా ఇప్పుడు ఓట్స్కి ఎవరైతే అలవాటయ్యారో దాంట్లో ఉన్న లౌక్యాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఏ విధంగా చేసుకుంటే ఏ కూరలు తింటే బాగుంటుందని రుచి అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళకు ఓట్స్ తినకపోతే తృప్తి, అసంతృప్తి, సంతోషం కూడా అనిపించదు. వాళ్ళకు ఓట్స్ ఇలాంటివి తిన్నప్పుడే తృప్తిగా ఫీల్ అవుతారు, హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఏదైనా కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అందులో ఉన్న సారాంశం ఏంటి, మనం ఎందుకు తీసుకుంటున్నాము, చివరిగా మనం తద్వారా కోరుకుంటున్న ఫలితాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఫుడ్ తినడానికి ఒక 15 నిమిషాల ముందు మలబద్ధకం ఉన్నలాంటి వాళ్ళు వాటర్ కూడా ఒక 2-3 గ్లాసులు వాటర్ ముందస్తుగా తాగటం చాలా మంచిది. ఓకే. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గోరువెచ్చని నీళ్లు తీసుకోవటం ఇంకా మంచిది. ప్లస్ అరుగుదల లేట్ అవుతుంది అండ్ నైట్ తింటున్నారు అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసుకోవటం ద్వారా కూడా చాలామందికి బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీమేడ్ మీద ప్రిఫరెన్స్ కంటే కూడా ఇలాంటివి చేసుకుంటేనే కూడా మంచి ఆప్షన్ అంటున్నాం మనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు ఓట్స్ తింటున్నట్టయితే ఏ విధంగా చేసుకోవాలి, ఎంత మోతాదులో తినాలి, ఏ విధంగా కన్స్యూమ్ చేస్తే దాని ఫలితం మీకు దక్కుతుందన్న జాగ్రత్తలు మీరు పాటించండి. థ్యాంక్ యూ.